హాయ్ అండి. అందరికీ నమస్తే. నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరెలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. చాపరాయి దగ్గర స్టార్ట్ అయ్యి, వనజంగి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం 7:30 అలా అవుతా ఉంది. ఎంత చలిగా ఉందంటే అరకులో ఇంత లేదసలు. ఇక్కడికొచ్చేసరికి బాగా వెదర్ చాలా చేంజ్ అనిపిచ్చింది. అయితే ఇంకా ఈ ప్లేస్ చూస్తా ఉంటే ఊర్లలో జాతరకి, తిరునాళ్ళకి రెడీ చేస్తారు చూడండి అలా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా టెంట్స్. మ్యూచువల్‌గా అందరికి ఒక డీజే ఇలా ఉందన్నమాట. ఫైనల్లీ మేము తీసుకున్న ప్లేస్‌కైతే వచ్చాము. యాక్చువల్లీ ఇది నేను ఆన్‌లైన్‌లోనే చూసాను. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఏం లేవు. బట్ మనకి రూమ్ ఉంటే చాలు ఫ్రెష్ అప్ అవ్వడానికి అండ్ నిద్రపోవడానికి అనుకున్నాము అంతే. అండ్ ఈ ప్లేసెస్‌లో ఆల్మోస్ట్ ఇంకా ఇవే ఫైనల్లీ. ఇంతకు మించి అయితే ఏమీ ఉండవు. రెగ్యులర్‌గా టీ తాగే అలవాటు అస్సలు లేదు కానీ, బట్ ఈ చలికి టీ తాగుతా ఉంటే ఎంత హాయిగా అనిపిచ్చేసిందో. ఇలా టీనైతే ఎంజాయ్ చేసేసాము. ఇంకా రూమ్స్‌లోకి కూడా వెళ్ళలేదు. మా పిల్లలైతే ఆల్మోస్ట్ ఆడుకుంటా ఉన్నారు. అంటే ఈ వెదర్‌కి, ఈ అట్మాస్ఫియర్‌కి ఇది బాగా అనిపిచ్చింది. అండ్ మనం లంబసింగిలో ఆల్రెడీ అంటే మేము 1 మంత్ బ్యాక్ లంబసింగిలో రూమ్స్ బుక్ చేసుకొనున్నాము. బట్ అక్కడికంటే వ్యూ పాయింట్ వనజాంగిలో బావుంటది అంటే 4 డేస్ బ్యాక్ అవి క్యాన్సెల్ చేసి మళ్ళీ ఇక్కడికి రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా రూమ్ ఇదే. ఇంతకు మించి ఏమీ ఉండదు. కాస్ట్ వైజ్ అయితే అరకుకు దీనికి సేమే ఉంది. బట్ మన నీడ్ కాబట్టి మనకవన్నీ ఇంకా పట్టించుకోకూడదు ఇటువంటి ప్లేసెస్‌లో. డీజే ఆల్మోస్ట్ అందరికి ఒకటే అని చెప్పాను గదా! ఆ సౌండ్స్‌కే అనమాట మా వాడేసే స్టెప్పులు. ఇంకిక్కడ ఒక హోటల్‌లో మనకు కావాల్సిన ఫుడ్ అంతా లైక్ బిర్యానీ అండ్ ఇడ్లీలు, చపాతీ లైక్ ఇంకా అన్నీ కలిపి ఒకే దాంట్లో. బట్ వెయిటింగ్ టైమ్ మాత్రం అసలు చాలా లేట్‌గా ఇస్తా ఉన్నారు. ఇంకా మనకి ఇడ్లీ అయితే త్వరగా వచ్చేసిద్దని ఇడ్లీ తీసేసుకొని పిల్లలకైతే తినిపిచ్చేస్తా ఉన్నా. అండ్ టేస్ట్ కూడా అంత ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలానే ఉంది. కానీ తప్పదు గదా! ఏదో ఒకటి తినాలి. ఇలా మొత్తం టెంట్స్ అండ్ రూమ్స్. టెంట్స్ ఏమో మేము ఒక 2 ఆర్ 3 తీసుకున్నాము. రూమ్స్ అయితే 4 తీసుకున్నాము. ఇంకా 4 అవైలబిలిటీలో ఉండే 4 బుక్ చేసేసుకున్నామనమాట. బట్ ఆ తర్వాత అనిపిచ్చింది రూమ్స్ వేస్ట్, టెంట్స్ వేస్ట్ అని. ఎందుకంటారా? అసలు రూమ్స్‌కి వెళ్ళలేదు మేము. ఇంత చలిగా ఉన్న స్వెటర్స్ వేసుకున్న బయట కంఫర్టే వేరు. క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసేసుకొని ఫుల్ డాన్స్‌లేసేస్తా ఉన్నాము. అరకులో చేసింది 25% కూడా లేదు. ఇక్కడ చేసిన దాంతో కంపేర్ చేస్తే. టోటల్ ఓవర్ నైట్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ మేము వేసే స్టెప్స్ అయితే ఏ సాంగ్‌కి వేస్తున్నాము అనేసి అందరూ గెస్ చేయొచ్చు. ఒక క్లూ ఇస్తాను. ఎవరైనా గెస్ చేయగలుగుతారేమో చూస్తాను. అదేంటి అంటే 'సిల్క్ స్మిత' సాంగ్ ఐటెమ్ సాంగ్. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సాంగ్. ప్రతి ఒక్కరి నోట వచ్చే ఉంటది. ఆ సాంగ్ అన్నమాట. వీలైతే ఎవరైనా గెస్ చేసేసేయండి. ఫుల్‌గా అందరం కలిసి డాన్సెస్ అయితే వేసుకున్నాము. యాక్చువల్లీ ఒకరని కాదు, ఇద్దరని కాదులెండి. ఆల్మోస్ట్ అందరము. పిల్లల్ని అంటే పడుకునే వాళ్ళు పడుకున్నారు. మిగతా వాళ్ళంతా పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ అరకులో కూడా ఇంత ఫన్ అయితే లేదు. ఎందుకంటే ఎందుకో కొంచెం టైర్డ్ అయిపోయి అందరూ త్వరగానే పడుకున్నారు గానీ, బట్ ఇక్కడైతే అలా కాదు. చాలా సేపే మేల్కొనున్నాము. చెప్పా కదా! రూమ్స్ కూడా వేస్ట్ అనిపిచ్చేంత సేపు మేల్కొనున్నాము. అసలు పడుకోలేదండి. జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి ఫ్రెష్ అవ్వడం అంటే గుర్తొచ్చింది. బాత్ చేద్దాము అనుకుంటే మాత్రం చాలా కష్టము. అట్‌లీస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చేతుల మీద వాటర్ వేసుకుంటే చాలు. చేతులంతా ఫ్రీజ్ అయిపోయేలా ఉన్నాయి. బట్ అటువంటి వాటర్‌లో అంటే చాలా కష్టము. అండ్ కూల్ వాటర్ కూడా వార్మ్ అవ్వడానికి చాలా టైం పడతా ఉంది. యాక్చువల్లీ మేము ఊరు నుంచి కెటిల్ కూడా తెచ్చుకున్నాము హైదరాబాద్ నుంచే. సో, ఇంకా ఆ కెటిల్ యూజ్ చేస్తూ కాస్త వాటర్ అయితే తాగుతున్నాం కానీ, లేకపోతే వామ్మో! అంత చల్లగా ఉన్నాయి. అసలు ఎక్కడైనా ఫ్రీజర్‌లో పెట్టి తీసినట్లు ఉంది. అంత చలి ఉందన్నమాట ఇక్కడైతే. ఈ టెంట్స్ కూడా ఏం తక్కువ కాస్ట్ కాదు. ఇవి కూడా ఫుల్ ఆఫ్ కాస్టే. కానీ ఇలా బయటకొచ్చినప్పుడైతే ఇవన్నీ తప్పవు కదా! ఇంకా ఈ సీకులైతే ఎక్కడికివో ఉన్నాయి. ఇక్కడ కూడా వేడి వేడిగా చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ అందరం తిన్నాం కానీ, ఇంకా ఇటువంటివి చూస్తే అసలు ఆగలేరు కదా! ఇలా పొగలొస్తా ఉంటే. సో, మళ్ళీ అవి తీసేసుకొని రూమ్ దగ్గరికైతే వచ్చేసారు. ఇక్కడ చూసారా అసలు పిల్లలు ఎక్కడ మిస్ అవుతారో అని భయముంది గానీ, బట్ ఒకరి పేరెంట్ కాకపోతే ఒకరం అందరిని చూస్తూనే ఉన్నాము. కొంచెం చీకట్లో కదా! ఏమన్నా ఉంటాయేమో అని భయం కూడా వేసేసింది. అలా అని మనం ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని కూడా ఆపలేం కదా! సో, వాళ్ళకు అలా వదిలేసి మేము ఎంజాయ్ చేసేసాము. ఒక్కొక్కరిలో హిడెన్ టాలెంట్స్ ఉంటాయంటారు కదా! అవి ఇటువంటప్పుడు మాత్రమే బయటికొస్తాయి. రెగ్యులర్ లైఫ్‌లో అంత ఉండదు గానీ. బట్ ఇలా వచ్చినప్పుడు ఈళ్ళు డాన్స్ ఏస్తారా అన్న డౌట్ వచ్చేలా ఉంటది. బట్ వాళ్ళే కొరియోగ్రాఫర్స్ అనేది తర్వాత తెలుస్తుంది మనకైతే. నాకు అంత డాన్స్ అయితే అస్సలు రాదు. బట్ ఎవరైనా చూపిస్తే వేయడానికి ట్రై చేస్తాను గానీ, నాకంత పక్కాగా డాన్స్ అంటే వేసేంత లేదండి టాలెంట్. వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ నా వాచ్‌లో స్టెప్స్ చూస్తే ఇవాళ ఎంత తెలుసా? 18,000 స్టెప్స్.
12 వరకు. అంటే ఎంతలా ఎంజాయ్ చేసి ఉంటామో మీరే ఊహించేసుకోండి. యాక్చువల్లీ చాపరాయిలో అలాగే తిరిగాము, ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అంటే ఇంకా ఎన్ని స్టెప్స్ కౌంట్ అయి ఉంటాయి. అండ్ ఈ వెదర్కి యాక్చువల్లీ స్వెటర్ లేకపోతే ఉండలేము, బట్ మేము వేసిన డాన్స్ వల్లనో ఏమో ఫుల్ స్వెట్టింగ్, స్వెటర్ కూడా వేసుకోవడం చాలా కష్టంగా అనిపించేసేలా అనిపించింది. సో ఫైనల్లీ ఇంకా స్వెటర్స్ కూడా తీసేసి డాన్స్ చేయడం మొదలు పెట్టాము. అంతలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఎవ్వరు డాన్సర్స్ కాదు, కానీ ఎవ్వరు ఖాళీగా అస్సలు లేరు. అంత ఫన్ అన్నమాట. నేను మా హస్బెండ్ తో కంపేర్ చేస్తే కాస్త బెటర్. సో ఆయనతో కలిసి ఒక్క స్టెప్ వేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. రెగ్యులర్ గా అలా ఉండని వాళ్ళు ఒకరోజు ఇలా ఎంజాయ్ చేస్తే భలే హ్యాపీగా అనిపించేస్తుంది. ఒకరిని మించి ఒకరు ఎవ్వరు తగ్గేదే లేదన్నట్లు ఆల్మోస్ట్ ఒక 2 వరకు అలా డాన్స్లు అయితే వేస్తానే ఉన్నాము. 12కి అలా ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అని చెప్పేసి వచ్చారు కానీ, బట్ రిక్వెస్ట్ చేస్తే కాసేపు వదిలేరు. మళ్ళీ ఆ తర్వాత ఏమైనా పడుకున్నామా అంటే కాసేపు కార్డ్స్ ఆడుకున్నాము. యాక్చువల్లీ పడుకోవాలని ఉంది, కానీ పడుకుంటే మనం 3కి అలా స్టార్ట్ అవ్వాలన్నమాట ఇక్కడ నుంచి వంజంగి వ్యూ పాయింట్ చూడడానికి. సో పడుకుంటే మళ్ళీ లేవలేము అనేసి పడుకోకుండానే ఉన్నాము. అట్లీస్ట్ పిల్లలనైనా పడుకోబెడదామని అంటే సౌండ్స్కి అసలు పడుకోరే. అలా అని రూమ్ వద్దు, నేను టెంట్లో పడుకుంటా అంటే టెంట్కి తీసుకొచ్చాము. రూమ్ ఎక్స్పీరియన్స్ ఎలాగో అందరం చేశాం కదా, సో టెంట్లో కూడా ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దాము అనేసి పిల్లల్ని తీసుకొని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ పడుకోబెడదామని చూస్తే అస్సలు పడుకోవట్లే. పైన చూసారు కదా మంచు ఎలా ఉందో, అసలు అంత చలిగా ఉంది, కానీ మాకేమో వేడిగానే ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. ఒక విషయం అయితే నిజము, పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్తామా మనకు ఫస్ట్ నిద్ర వచ్చేసింది. ఎక్కడ నిద్రపోతాను అన్న భయంతో అలాగే మేల్కొనున్నా. ఈలోపే మా వాడు లేచి బయటికి వెళ్తా ఉన్నాడు. ఇంక ఇది అయ్యే కథ కాదులే అనేసి మళ్ళీ వాడిని అయితే రూమ్కి తీసుకెళ్ళి ఒక 1 అవర్ అలా పడుకోబెట్టి మళ్ళీ లేపేశాను అనమాట. యాక్చువల్లీ వ్యూ పాయింట్కి వాడిని తీసుకెళ్ళొద్దని అనుకున్నాము, కానీ వాడు వస్తా అన్నాడు. సో ఎందుకు మిస్ చేయడము అనేసి మళ్ళీ రెడీ అయిపోయాము. అందరం వెళ్ళాలని అనుకున్నాము లాస్ట్ వరకు కూడా, బట్ ఆ 1 అవర్ ఉంది చూసారా, ఆ టైంలో ఎవరైతే పడుకున్నారో వాళ్ళు లేవలేదు. మాక్సిమం ట్రై చేసాము అందరినీ లేపడానికి, బట్ ఇంకా దే ఆర్ నాట్ రెడీ. సో ఇంకా వాళ్ళని వదిలేసి మేము వెళ్ళాలనుకున్న వాళ్ళం మాత్రం వెళ్ళాము. పిల్లలతో కలిపి 13 మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాము. మిగతా వాళ్ళంతా రూమ్స్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలు, మదర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళైతే రాలేదు అసలు బయటికి. ఇంకా మేము 13 మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోతా ఉన్నాము. నైట్ మమ్మల్ని వదిలిపెట్టిన బస్ అయితే రిటర్న్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్నింగ్ వేరే బస్ వస్తుంది అన్నారు. సో ఆ బస్ వచ్చినా రాకపోయినా మాకు మా ఓన్ ట్రావెల్తో అవసరం లేదు, ఓన్ వెహికల్తో. సో మేము ఇక్కడ నుంచి ఓన్లీ మహీంద్రా జీప్స్ ఉంటాయి కదా పాతవి, వాటిలోనే వెళ్ళాలి. మనం వెళ్ళేదంతా కొండ మీద అనమాట ఈ జర్నీ కూడా. సో మామూలు వెహికల్స్ అన్ని మామూలువి వెళ్ళనివ్వరు, ఓన్లీ వాళ్ళ వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి. సో నైట్ ఏమో 2 వెహికల్స్ బుక్ చేసుకున్నాం, కానీ మార్నింగ్ కి మాకు 13 మెంబర్సే ఉన్నాం కాబట్టి సో ఒక వెహికల్లోనే వెళ్ళిపోయాం అందరం కూడా. అక్కడ నుంచి ఈ పాయింట్ లో నిలబడి కూడా మనం వ్యూ పాయింట్ చూడొచ్చు, బట్ ఏంటి అంటే అక్యురసీ అంత ఉండదు అన్నారు. ఇది 3rd అనమాట. నెక్స్ట్ది 2nd లెవెల్, ఆ తర్వాతది 1st లెవెల్. సో మేమైతే ఇప్పుడు 3rd లెవెల్ నుంచి 1st లెవెల్కి వెళ్ళడానికి వాక్ చేస్తా ఉన్నాము. మేము ఇప్పుడు వెహికల్లో వచ్చింది కూడా మొత్తం కొండ మీద ఇలా ఇలా, అసలు వెహికల్ ఒక్కో చోట దిగి కూడా పుష్ చేసేంత లాంటి రోడ్డు ఉంది, బట్ అలాగే మేనేజ్ చేస్తూ వచ్చాము. ఫైనల్లీ 2nd లెవెల్ వరకు కొందరు వచ్చి ఆగిపోయారు. లిషు నాతోనే వచ్చాడనమాట. వాడు చాలా స్పీడ్ గానే నడుస్తా ఉన్నాడు. సో నాకు ఓకే అనిపించి తీసుకొని వెళ్ళాను. నేను, మా ఫ్రెండ్ అనుష, ఇంకో అన్నయ్య శ్రీనన్న. సో మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. ఇలా అంటే మేము 3rd పాయింట్ నుంచి 2nd పాయింట్ వరకు అయితే వచ్చాము. ఇప్పుడు ఈ 2nd పాయింట్ లో మొత్తం మ్యాగీ లైక్ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటర్, టీ ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి, కానీ టిఫిన్స్ మాత్రం ఎక్కువగా మ్యాగీ మాత్రమే ఉంది. మ్యాగీ స్మెల్ టెంప్టింగ్ గా అనిపించిన నైట్ అంతా మేల్కొని ఉండి అలాంటి జంక్ ఫుడ్ తిన్నాను అనుకోండి మళ్ళీ హెల్త్ సిక్ అయ్యే ప్రాబ్లం ఉంది, కాబట్టి ఇంకేం తినకుండా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. లిషో యాక్చువల్లీ కాస్త టైర్డ్ అయ్యాడు మధ్యలో, అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వాటర్ తీసుకునేసరికి వాడికి మార్నింగ్ ఇబ్బంది అనిపించేసింది. సో మా హస్బెండ్ వాడిని తీసేసుకొని 2nd ప్లేస్ లోనే ఆగిపోయాడు. మిగతా అంటే చాలా మంది 2nd ప్లేస్ లోనే ఆగిపోయాము. నేను, 2 అనేవాళ్ళు, ఒక బాబు, మా ఫ్రెండ్, ఇలా 5 మెంబర్స్ మాత్రమే ఫస్ట్ స్టేజ్కి అయితే వచ్చాము. ఇంకా మేము వెయిట్ చేస్తా ఉన్నాము సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని. ఎక్కడం అస్సలు మామూలుగా లేదు. ఎక్కినంతసేపు ఫుల్ స్వెట్టింగే. మేము స్వెటర్స్ వేసేసుకొని క్యాప్స్ పెట్టేసుకొని అన్ని అలా పెట్టుకొని వచ్చాం, కానీ బట్ నో నీడ్ అనిపించింది ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తా ఉంటే.
1 అవర్ 2 అవర్స్ అలా పడుతుంది అని అన్నారు కానీ బట్ మేము ఫైనల్ స్టేజ్కి రీచ్ అయ్యేసరికి 1 అవర్ కంటే ఒక 15 మినిట్స్ ఎక్కువైంది అంతే. చాలా ఎర్లీగానే రీచ్ అయ్యాము. యాక్చువల్లీ ఇక్కడ మేము వచ్చింది సన్ రైజ్ చూడడానికి. 5:45 నుంచి 6 లోపు వస్తుంది అన్నారు. ఆ లోపు రీచ్ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాము. కింద ఉన్నది అంత మేఘాలు, ఎంత బాగున్నాయో. మేఘాల కంటే పైన మనం ఉన్నామన్నమాట ఇప్పుడు. ఇంకో హైలైట్ థింగ్ ఏంటో చెప్పనా, యాక్చువల్లీ మేము ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఒకరు బాగా డీజే సౌండ్ పెట్టేసుకొని పాటలు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడు ఈ పాట వచ్చిందనమాట, ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు జై కొట్టు అని. ఇంకా నీరసంగా నడిచే వాళ్ళు కూడా ఒక్కసారిగా పరుగులు తీసేశారు. దెబ్బకి ఇక్కడ వచ్చి పడ్డాము. అసలు ఎలా ఎక్కామో కూడా తెలియలేదు, అంత హెవీగా ఉంది ఇది ట్రెక్కింగ్. అసలు నార్మల్గా అయితే అందరూ చేయలేరు. ఇప్పుడు మాతో వచ్చిన 13 మెంబర్స్లో 5 మెంబర్స్ పైకి వచ్చాం కదా. ఇంకా వాళ్ళలో మా హస్బెండ్ కూడా వచ్చేవాళ్ళే, బట్ బాబు కోసం అనేసి ఆయన ఆగిపోయారు. నువ్వు వెళ్తే ఎలాగూ వీడియోస్ అలా తీసుకుంటావు కదా, నేను సెకండ్ స్టేజ్ నుంచే చూస్తానని నా కోసం సాక్రిఫైస్ చేశారు. సో ఇంకా నేనైతే పైకి వచ్చేసాను అనమాట, బాబుని పెట్టుకొని ఆయన ఉన్నాడు కదా అనేసి. ఇంకా అలా ఆల్మోస్ట్ నీ పెయిన్స్ ఉన్నా అండ్ బ్యాక్ పెయిన్ ఉన్నా ఎక్కడం చాలా కష్టమే. అండ్ డైలీ కొంచెం వర్కౌట్స్ చేసే వాళ్ళకైతే ఈజీగానే ఉండిద్ది. హెవీ వెయిట్ ఉన్నా కూడా కష్టమే అనిపించింది. ఇంకా సైనస్ ప్రాబ్లం ఉన్నా ఆస్తమా ఉన్నా కూడా కొంచెం బ్రీతింగ్ కష్టము. నార్మల్ వాళ్ళైతే ఓకే. ఇంక ఇక్కడ సన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం కానీ ఎంతకీ రాడే. చాలా మంది సూర్యుడికి ఏదో ఒక శ్లోకం చెప్తా ఉన్నారు. మనకంతా తెలీదు సంస్కృతము. వాళ్ళు ఇలా సూర్యుడి కోసం వెయిట్ చేస్తున్నట్లు ఒక పద్యం చెప్తా ఉన్నారు. అవి వినుకుంటా కూర్చున్నాము. అలా సన్ రావడం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. యాక్చువల్లీ సన్లైట్ బాగా పెరిగింది అనుకోండి, ఈ మేఘాలు పాల సముద్రంలో పొంగుతున్నట్లు వస్తాయంట. అందుకే దీన్ని పాల సముద్రం అని అంటారు. ఇది నేను మామూలుగా వీడియోస్ లో చూసి అలా ఇన్స్పైర్ అయింది ఇక్కడికి వెళ్ళాలి అనేసి. బట్ వర్త్ నాకైతే ఈ ట్రిప్కి మొత్తం ఈ ఎక్స్పీరియన్స్ చాలు అనిపించేసింది. అంత ఎంజాయ్ చేసాము. ఇక్కడ పైకి వచ్చింది అంటే మేము ఎక్కేటప్పుడు బాగా వేడిగా ఉంది, అంటే బాడీ హీట్ అయిపోయిందని చెప్పా కదా. పైకి వచ్చాక ఎలా అయిపోయిందంటే స్వెటర్స్ తీసేసాము. ఇంకా ఆ చలిని భలే ఎంజాయ్ చేసాము. ఒక చల్లటి గాలి, అది బాగా నచ్చింది మాకైతే. ఇంకా అలా ఎంజాయ్ చేస్తుండగానే సూర్యుడు అలా వస్తున్నాడు, మళ్ళీ మేఘాల దాపుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. యాక్చువల్లీ ఇవాళ కొంచెం వర్షం పడేలాగా అనిపించేసింది కాబట్టి సూర్యుడిని మేము అంతగా చూడలేదు. బట్ ఈ అట్మాస్ఫియర్ ని బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ చీకట్లో వీడియో ఏం తీయలేదు కానీ మమ్మల్ని మేము ఇక్కడికి ఎవరెవరు వచ్చామో చూపిస్తున్నా చూసేయండి. నేను, మా ఫ్రెండ్, వెనక 2 అన్నవాళ్ళు, వెనక బాబు, ఇలా 5 మెంబర్స్ మాత్రమే వచ్చాము. అసలు ఫుల్ ఎక్సైటెడ్ అందరం కూడా. అంటే మా 5 మెంబర్స్కి ఏమనిపించిందంటే ఇక్కడికి రావడం వల్లనే ఈ ట్రిప్కి వర్త్ అనిపించింది. ఫుల్గా చూస్తున్నారు కదా వెనక, చాలా యాక్టివ్ పర్సన్. అండ్ ఇప్పుడు మేము ట్రిప్కి వచ్చిన వాళ్ళందరిలోకి తనే పెద్ద, కానీ ఎక్కడ తగ్గేదే లేదన్నట్లు ఉంటారనమాట. ప్రతి చోట చాలా యాక్టివ్గా ఉంటారు. ఫిజికల్లీ ఫిట్ ఉన్నామంటే ఏజ్తో అస్సలు సంబంధం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అంతలా ఉందన్నమాట. దీనికి వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా కొంచెం ఎక్కగలం అన్న కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళే రండి. నాకు కూడా ఒక్కోసారి భయం వేసింది. అంటే 2 హ్యాండ్స్ 2 లెగ్స్ యూజ్ చేసి ఎక్కితేనే ఈ కొండను ఎక్కగలిగాము. పైకి వచ్చాక కూడా ఎక్కడ కూర్చోడానికి కానీ అలా క్యాజువల్గా నిలబడడానికి కానీ లేదు. మొత్తం కొండే, ఈవెన్గా లేదనమాట స్పేస్. కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ఇంకా మేము వెయిట్ చేస్తానే ఉన్నాము, సన్ అయితే రావట్లేదు. కింద కనిపిస్తుంది కదా ఆ ప్లేసెస్లో మేము స్టే చేసింది, అది ఇక్కడికి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇదేం విలేజ్ కూడా కాదు, అంటే ఎక్కడ విలేజెస్ అంటే విలేజ్లో ఉండే పీపుల్ ఏం లేరు. ఓన్లీ ఇది ఈ 3 months మాత్రమే అవైలబిలిటీలో ఉంటుందంట. ఈ వ్యూ పాయింట్ కానీ ఆ హోటల్స్ కానీ అన్నీ కూడా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మరి లేట్ ఎందుకు, ఈ జనవరి ఫినిష్ అయ్యేసరికి వెళ్ళిపోండి. నవంబర్, డిసెంబర్, జనవరి పర్ఫెక్ట్ అంట ఈ ప్లేసెస్ చూడడానికి. చూసారు కదా పాల సముద్రం పొంగుతూ ఉంది. ఇంకో స్పెషల్ ఏంటి అంటే మాతో వచ్చిన వాళ్ళలో సినన్ ఉన్నారన్నా కదా, ఆయనకి ఫోటో తీయడం అంటే ఒక ప్యాషన్. సో ఇంకా దొరికారు కదా ఇదే ఛాన్స్ అనేసి ఎన్ని పిక్స్ తీయించుకున్నామో. బేసిక్గా అది టాలెంట్ ఉండాలి. నా వల్ల అయితే అసలు అవ్వలేదు. నాకు ఎలా ఫోటో తీశారో నేను తీద్దామని చూస్తే నాకైతే అవ్వలేదు, రాలేదు కూడా అంత బాగా అయితే. ఇంకా నేనైతే ఫుల్గా ఫొటోస్ అయితే తీసుకున్నా. నిజంగా ఇప్పటి వరకు నేను ఇలాంటి ఫొటోస్ అయితే దిగిందే లేదు. ఎందుకంటే మనకు దిగాలని ఉన్నప్పటికీ తీసేవాళ్ళు కూడా మనకు అలాగే ఉండాలి. ఇప్పుడు మాత్రం చాలా బాగా పిక్చర్స్ తీసుకున్నాను. ఈ వీడియో చూస్తున్నందుకు నేను మీ అందరికీ ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా.
ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే, పాకెట్లో పైసలు ఉన్నప్పుడే ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేయాలి. చూస్తున్నారు కదా, అసలు సూర్యుడు రాడని అర్థమైపోయింది 10 అయినప్పటికీ కూడా. కానీ కొద్దిసేపు ఇంకా ఉందాము అంటే వెళ్ళాలని ఉంది, కానీ ఈ ప్లేస్ని వదలాలని లేదు. అలా డైలమాలోనే చాలాసేపు ఉన్నాము. ఇంకా తర్వాత లాస్ట్కి ఇంకా ఈ పాల సముద్రంలో పాలు పొంగడాన్ని కూడా చూసేసాము. అంటే మామూలుగా మేము వచ్చినప్పుడు ఉండేదానికంటే ఇప్పుడు ఇంకా వ్యూ బాగుంది. సో అది కూడా చూసి ఇంకా రిటర్న్ అయిపోదామని డిసైడ్ అయిపోయాం. ఇంతసేపు నేను పిక్స్ తీయించుకున్నా కదా, సో ఇప్పుడు అన్నకి తీస్తే అన్న చూసుకుంటూ ఉన్నాడు. ఒక్కటి కూడా బాగా రాలేదమ్మా అనేసి ఇంకా సర్లేండి మీ వల్ల కాదు అని డిసైడ్ అయిపోయి వెళ్దాం అనుకున్నాము. ఏదైనా సరే ఒకరికి బాగా ఏదైనా వచ్చింది అనుకోండి, ఇంకొకటి చేస్తే అస్సలు నచ్చదు. సేమ్ ఇప్పుడైతే అలాగే జరిగింది. మనకు వచ్చు కానీ అంత టాలెంటెడ్ కాదు మనం. మైండ్ ఏమో వెళ్ళిపో సూర్యుడు ఇంకా రాడు అంటుంది, మనసేమో కాసేపు ఆగుదాము ఇంకా చూద్దామని ఉంది. నిజంగా అండి ఇదైతే ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా చేయాల్సిందే. చెప్తున్నా కదా, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటివి చేయగలము. నేను శ్రీశైలం కూడా వెళ్ళాము బై వాక్ 45 కిలోమీటర్స్. బట్ అప్పటికంటే ఇది తక్కువ డిస్టెన్స్ అయినప్పటికీ కూడా బాగా హార్డ్గా అనిపించింది. బట్ ఇలా ఏదైనా ఒక కష్టం తర్వాత ఏదైనా ఒక ఫలితం దొరికింది అనుకోండి, ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అలా అనిపించింది. లైఫ్లో మనం అనుకున్నవన్నీ రీచ్ అవుతామో లేదో తెలియదు, కానీ ఇలాంటి చిన్న చిన్న కోరికల్ని తీర్చుకుంటే చాలు. ఆ మనసు పడే ఆనందాన్ని మాటలో అస్సలు చెప్పలేము. ఒక్కసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా లైఫ్లో చేయాల్సిందే. మీరు కూడా కుదిరితే ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్కైనా సరే. చూసారు కదా, కొండల మధ్య మేఘాలు, మనం దానిల పైన సూర్యుడి కోసం వెయిటింగ్. ఇంకా ఇలా ఇవన్నీ చూసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. ఇప్పుడు కుదిరితే మీకు మేము వెళ్ళిన వే చూపిస్తాను, ఒక్కసారి అలా చూసేయండి. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇది లైటింగ్ ఉన్నప్పుడు ఎక్కే కంటే చీకట్లో ఎక్కడమే మేలు అనిపించింది. ఇక్కడ నుంచి కిందికి చూస్తే కళ్ళు తిరిగేలా అనిపించేసాయి ఒక్క నిమిషంగా. అంటే మనం వేసే స్టెప్ సైడ్ చూస్తే ఓకే, కానీ డైరెక్ట్గా మనం కిందికి చూసేసాం అనుకోండి చాలా కష్టమే. స్కిడ్ అయ్యేలా ఉందన్నమాట. అందులోనూ మన కాళ్ళు పెద్ద పొడవు కాదు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కాలు పెట్టాలి అంటే కూర్చొని దిగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ఎక్కడమే ఈజీ అనిపించింది, ఎందుకంటే గ్రిప్పింగ్ ఉంటుంది. బట్ దిగేటప్పుడు ఏంటి అంటే అసలు గ్రిప్పింగ్ ఉండదు. అదిగో మాతో వచ్చిన ముందు వెళ్తున్నారు చూడండి, చాలా స్పీడ్గా వెళ్తా ఉన్నారు. నేనైతే అంత డేర్ చేయలేకపోయినాను. అయితే వీడియో కూడా నేను ఇక్కడ ఓన్లీ పైన ఉన్నంత వరకే తీసాను, కానీ ఆ తర్వాత తీసేంత ధైర్యం నేను చేయలేదు. ఇంకా తెలిసిందే కదా, స్కిడ్ అయ్యాము అంటే మనకు మనం లేకుండా అయిపోతాము. పైనుంచి ఒక్క రాయి దొరికిందంటే చాలు అందరి మీద పడేటట్లు కూడా ఉంది. కాబట్టి మనం దిగేటప్పుడు ఇంకొకరికి కూడా ఇబ్బంది పెట్టకుండా దిగాలంటే కొంచెం స్లోగానే దిగితే బెటర్. సో అలా దిగుతూ అండ్ అలాగే పక్కన వాళ్ళకి ఇబ్బంది కల్పించకుండా మనకు ఇబ్బందిగా అనిపించినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఫైనల్లీ కిందికైతే వచ్చేసాము. మాకంటే ముందు దిగి మా వీడియో తీశారనమాట పైనుంచి ఇది. కాబట్టి నేను ఈ షార్ట్ వీడియో లెంత్ లో పెడతా ఉన్నాను. పైనుంచి దిగుతున్నాం చూడండి, అలా ఉంది కొండంతా. పైనుంచి చూపిస్తే ఈవెన్ గా అనిపించిద్దేమో, కానీ ఇప్పుడు కింద నుంచి చూడండి ఎలా ఉందో. అసలు నిజంగా హార్బులే. బట్ చెప్పా కదా, ఇంత కష్టానికి తగిన ఫలితం అయితే దొరికింది. డెఫినెట్ గా వెళ్ళండి. అలా మేము అక్కడ నుంచి దిగొచ్చి సెకండ్ స్టేజ్ లో ఉన్న మా వాళ్ళతో కలిసేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సిగ్నల్స్ ఏమీ ఉండవు. మేము ఏ వెహికల్ అయితే వచ్చామో ఆ వెహికల్ వాళ్ళకి కాల్ చేయాలి అంటే ఓన్లీ జియో పనిచేస్తుంది అని చెప్పేసి నెంబర్ ఇచ్చి వెళ్ళారు. ఒక్కరి దగ్గరే ఉందన్నమాట ఆయన నెంబర్. సో కింద అక్క వాళ్ళు అందరం, అంటే రాలేని వాళ్ళంతా సెకండ్ స్టేజ్ లో ఆగిపోయారు కదా, వాళ్ళందరినీ మీట్ అయిపోయి వాళ్ళతో కలిసి దిగిపోతా ఉన్నాము. మా వాడు కూడా వాళ్ళ డాడీతో ఉన్నాడు కదా, సో వాడిని కూడా పిక్ చేసేసుకొని స్లోగా నడుస్తూ ఉన్నాం అనమాట అక్కడ నుంచి రిటర్న్ కి. ఇది చూడడానికి నార్మల్ గా ఈవెన్ గా ఉన్నప్పటికీ కూడా స్లోప్ ఉంటది. సో ఎక్కేటప్పుడు బాగా విసుగ్గానే అనిపించేసిద్ది. అంటే మనం రెగ్యులర్ గా స్లోప్ ది ఎక్కం కదా, ఎంత వాకింగ్ చేసినా. ఇది కొంచెం అలా ఉంటది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ స్టేజ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడే ఇద్దరు ఆగిపోయారు మా వాళ్ళు. సో వాళ్ళని వెతికామన్నమాట ఎక్కడున్నారు అనేసి. బట్ తర్వాత మాకు అర్థమైపోయింది వెళ్ళిపోయి ఉంటారేమో, మనం వచ్చేసరికి లేట్ అయింది కదా అనేసి. ఆల్మోస్ట్ 8 కంతా కిందికి వచ్చేసాము. అండ్ మేము అదే వెహికల్ అతనికి కాల్ చేస్తే వచ్చారు పిక్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నైట్ మేము వచ్చిన రోడ్డు ఎక్కేటప్పుడు ఎలా ఉందో దిగేటప్పుడు స్లోప్ గా ఉంటది. సో ఇప్పుడు కూడా కేర్ఫుల్ గానే వెళ్ళాలి. ఇలా మొత్తం అంటే ఇంకా తగ్గుకెళ్లే కొద్దీ ఇవి దగ్గరగా కనిపిస్తా ఉన్నాయి. మనం పైనుంచి చూసాము ఇంతవరకు చూసిందంతా. సో ఇది అనమాట ఇవాళ వ్లాగ్ అయితే. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నాకు చాలా ఫేవరెట్ అండ్ నా లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇంత అడ్వెంచర్ ట్రిప్ అయితే
నాకు భలే అనిపించేసింది. ఇంతకీ చూస్తున్న మీకు ఎలా అనిపించింది? వెళ్ళాలనిపిస్తుందా? అయితే అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోండి. ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఎక్కడికి వెళ్ళాము అనేది కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాము. ఇప్పుడు మా వాళ్ళకంతా ఉన్న టెన్షన్ మనకు రావాల్సిన వెహికల్ వచ్చిందా లేదా, వైజాగ్ వెళ్ళడానికి అన్న టెన్షన్లో అయితే ఉన్నాము అందరం కూడా. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అసలు ఏం జరిగింది అనేది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.